సుఖాసనం మనం ప్రతిరోజూ చేసే సాధారణ భంగిమలే యోగాసనాలంటే అతిశయోక్తి కాదు. కాకపోతే అదే భంగిమను కొద్దిసేపు కొనసాగించి ముద్ర మరియు ప్రాణాయామం జత చేరిస్తే అదే ఓ అద్భుతమైన యోగాసనంగా మారుతుంది. ఊహించని పరిణామాన్నిస్తుంది. అందుకు చక్కని ఉదాహరణ సుఖాసనం. నేలపై కూర్చుని 2 కాళ్ళు చాపుకోవాలి. 2 చేతులు వెనక వైపుంచి నేలపై సపోర్ట్ తీసుకోవాలి. దృష్టిని స్ట్రెయిట్గా ఉంచి మెల్లగా గాలిని పీల్చుకోవాలి. అలా గాలిని పీలుస్తూ వదులుతూ రిలాక్స్ కావాలి. దీన్ని క్షితిభంగిమ అంటారు. ప్రతి యోగాసనం తరువాత ప్రారంభించబోయే ముందు క్షితిలో రిలాక్స్ కావడం ఎంతో అవసరం. ఇప్పుడు సుఖాసనం. మెల్లగా చేతులు సపోర్ట్ తీసుకుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. మెల్లగా ఒక కాలును మడిచి శరీరానికి దగ్గరగా తీసుకోవాలి. ఇప్పుడు రెండో కాల్ని కూడా మడిచి శరీరానికి దగ్గరగా తీసుకురావాలి. చేతులు నిటారుగా ఉంచి మోకాళ్ల మీద ఉంచాలి. చేతి వేళ్లను కదిపి బొటనువేలు చూపుడు వేలు రెండింటినీ కలిపి మిగిలిన 3 వేళ్లను నిటారుగా ఉంచాలి. దీన్ని చినే ముద్ర అంటారు. మెల్లగా ఊపిరి పీల్స్తూ వదులుతూ కళ్ళు మూసుకోవాలి. ఊపిరి మీద మనసు లగ్నం చేయాలి. దీన్ని చేయడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. వెన్నపూసను నిటారుగా ఉంచడం వల్ల నాడులన్నీ ఉత్తేజవంతమవుతాయి. మోకాళ్ళు, తొడలు, పిక్కలు, పొట్ట, పిరుదులు మెల్లగా స్ట్రెచ్ అవుతాయి. యోగాలో మొట్టమొదటి స్ట్రెచ్చింగ్కి మీ శరీరం గురవుతుంది. ఎప్పుడైనా సరే ముందుగా ఈ సుఖాసనం వేసిన తరువాతే మరో యోగాసనం మొదలుపెట్టడం ఆనవాయితీ. అందుకే దీన్ని ప్రారంభాసనం అని పిలుస్తారు. సిద్ధాసనం. మెల్లగా కుడికాలు పైకెత్తి ఎడమ తొడ మీద ఉంచాలి. మళ్లీ చినే ముద్రలో వేళ్లను ఉంచి మెల్లగా కళ్ళు మూసుకోవాలి. ఊపిరిపై దృష్టి నిలపాలి. దీనిని సిద్ధాసనం అంటారు. ఈ యోగాసనం వల్ల కుండలినీ శక్తి ప్రాప్తిస్తుంది. శరీరంలోని నాడులు, రక్తనాళాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ధ్యానం చేయడానికి దీన్ని ప్రారంభాసనంగా పరిగణిస్తారు. పద్మాసనం. సిద్ధాసనంలోనే ఉండి మెల్లగా ఎడమకాలుని కూడా పైకెత్తి మడిచి కుడికాలు మీద ఉంచాలి. ఎడమ మోకాలు కూడా పూర్తిగా నేలకి తగులుతూ ఉండాలి. వెన్నపూసను నిటారుగా ఉంచి చేతి వ్రేళ్లను చినే ముద్రలో ఉంచాలి. మెల్లగా కళ్ళు మూసుకుని ఊపిరిపై మనసు లగ్నం చేయాలి. గాలి పీల్చుకుని వదిలేటప్పుడు ఎంత గాఢంగా శ్వాసిస్తే అంత మంచిది. దీనిని పద్మాసనం అంటారు. మహాత్ములు, యోగులు దీనిని బ్రహ్మాసనంగా అభివర్ణిస్తారు. శరీరంలోని నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, కండర వ్యవస్థలతో సహా ప్రతి జీవక్రియ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ధ్యానంలో మనసు లగ్నం కావడానికి, కుండలినీ శక్తిని ప్రేరేపించి మహాన్వితమైన షట్చక్రాలను శక్తివంతం చేయడానికి పద్మాసనం సహకరిస్తుంది. అద్భుతమైన అష్టసిద్ధుల్ని పొందడానికి పద్మాసనమే అద్భుత చోదనంగా పనిచేస్తుందని ప్రాచీన యోగులు నిరూపించారు. అందుకే దీన్ని మాస్టర్ ఆఫ్ ఆల్ యోగాసనాస్ అని పిలుస్తారు. పద్మాసనం వల్ల మెడ, నడుము నొప్పులు, షుగర్, ఆస్తమా, సయాంటికా వంటి జబ్బులు పూర్తిగా అదుపులోకొస్తాయి. మనసు మీద ఆధిపత్యం చెలాయించడానికి మనసుకు నచ్చిన ఆసనం ఈ పద్మాసనం. అందుకే హిస్టీరియా, సైకోసిస్, ఫిట్స్ వంటి మానసిక రుగ్మతలకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. యోగముద్ర. పద్మాసనం వెయ్యాలి. పద్మాసనంలో ఉన్న చేతులను మెల్లగా వెనక్కు తీసుకుని వెళ్లి లాక్ చేయాలి. వెన్నపూసను నిటారుగా ఉంచి మెల్లగా ముందుకు వంగి తలను నేలకు తగిలించాలి.
కళ్ళు మూసుకుని ఊపిరి మీద మనసు లగ్నం చేయాలి. దీనిని యోగముద్రాసనం అంటారు. శరీరంలోని యోగశక్తులన్నీ ఉదరం మీద కేంద్రీకృతం అవుతాయి. క్లోమగ్రంథి, ఇన్సులిన్ను చక్కగా స్రవించడం మూలంగా రక్తంలోని చక్కెర శాతం తగ్గిపోతుంది. అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, అల్సర్, మలబద్ధకం పూర్తిగా మాయమైపోతాయి. పొత్తి కడుపు తగ్గి అందమైన ఆకృతిని పొందడానికి ఇది చక్కని యోగాసనం. బద్ధ పద్మాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. చేతులు వెనక్కి తీసుకుని వెళ్లి క్రాస్ చేయాలి. కుడి చేతిలో ఎడమకాలి బొటను వ్రేలు, ఎడమ చేతిలో కుడికాలి బొటను వ్రేలుని పట్టుకోవాలి. వెన్నుపూసను నిటారుగా ఉంచి దృష్టిని ముక్కు చివరన కేంద్రీకృతం చేయాలి. దీనిని నాసాగ్ర దృష్టి అంటారు. ఊపిరి మీద మనసు లగ్నం చేయాలి. చేతులు, భుజాలకు సంబంధించిన పెరియాథ్రటిస్, టార్టికోలిస్, టెన్నిస్ ఎల్బో వంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడ్డానికి దీర్ఘకాలంగా వేధించే సర్వికల్ స్పాండిలైటిస్ గా పిలువబడే మెడ నొప్పికి, డార్సల్ స్పాండిలైటిస్ అనే వెన్నుముక నొప్పికి ఇది చక్కని మందు. మత్స్యాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు నేల మీద, అరచేతులు ఆనేటట్టు శరీరానికి రెండు వైపులా ఉంచాలి. మెల్లగా వెనక్కి వంగుతూ మోచేతుల మీద సపోర్ట్ తీసుకుని పూర్తిగా పడుకోవాలి. రెండు అరచేతులు తలకు ఇరువైపులా సపోర్ట్ ఉంచి తలను నిలువుగా లంబకోణంలో నిలబెట్టాలి. రెండు చేతులను తొడల మీద ఉంచి రెండు కాళ్ల బ్రటను వేళ్లను పట్టుకోవాలి. మోచేతులు నేల మీద ఆనేటట్టు ఉంచాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. దృష్టిని నుదిటి పైభాగంలో కేంద్రీకృతం చేయాలి. దీన్ని మత్స్యాసనం అంటారు. మెడ, నడుము నొప్పులు, సయాటికా నొప్పులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్తో నిండిపోవడం మూలంగా ఆస్తమా, బ్రోంకైటిస్, సైనుసైటిస్ వంటి శ్వాస సంబంధించిన వ్యాధులకు ఇది మంచి మందు. థైరాయిడ్ జబ్బులకు, డయాబెటిస్తో బాధపడే వారికి మంచి ఉపశమనం. సిన్సియర్గా సాధన చేస్తే నీటి మీద తేలడం మత్స్యాసనం వల్ల వీలవుతుంది. మెల్లగా చేతులను తలకు రెండు వైపులా ఉంచి తలను యథాస్థానానికి తీసుకురావాలి. మోచేతుల సాయంతో లేచి పద్మాసనంలోకి రావాలి. గాలిని నిదానంగా వదులుతూ క్షితిముద్రకు రావాలి.